నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ప్రత్యక్ష యుద్ధం తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరున్న బీజేపీలో ఇద్దరు ప్రధాన నాయకులు బహిరంగంగానే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీలో ఉంటే నువ్వుండాలి, లేదంటే నేనుండాలి అనే రీతిలో గొడవ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీల నాయకుల మధ్య కూడా జరగనంత సీరియస్గా ఈ ఇద్దరు నాయకుల మధ్య ఎందుకింత ఘర్షణ అనేది చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య నేడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి 10 ప్రధాన కారణాలు కనిపిస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఈ రోజు నెలకొన్న ఘర్షణాత్మక వైఖరి ఒక్కరోజుతో రాజుకున్నది కాదు. గడిచిన 4 ఏళ్లలో జరిగిన 10 వరుస పరిణామాలు ఈ పరిస్థితి విషమించడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈటెల చేరిక పట్ల సంజయ్ అయిష్టత, కేసీఆర్తో విభేదాల వల్ల మంత్రి పదవిని పోగొట్టుకున్న ఈటెల రాజేందర్ అనేక చర్చోపచర్చల అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ పార్టీలో చేరడం తన రాజకీయ భవిష్యత్తుకు నష్టదాయకంగా బండి సంజయ్ భావించారు. అందుకే ఈటెల రాజేందర్ చేరికను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా సంజయ్ ఆహ్వానించలేకపోయారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య విభేదాలకు బీజం పడింది. ఉప ఎన్నికల్లో సహాయ నిరాకరణ ఇక రెండో అంశంగా చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ రాజీనామాతో 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలవడానికి ఈటెల రాజేందర్ సర్వశక్తులా ఒడ్డి పోరాడారు. రాష్ట్రంలోని చాలా మంది నాయకులు హుజూరాబాద్ ప్రచారానికి వెళ్లారు. కానీ బండి సంజయ్ మాత్రం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటనలో నిమగ్నమయ్యారు. హుజూరాబాద్లో నామమాత్రపు ప్రచారమే చేశారని ఈటెల వర్గం నాడే అసంతృప్తి వ్యక్తం చేసింది. భారతీయ జనతా పార్టీలో కూడా ఈటెల ఎదగవద్దని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకుని పనిచేశారని, దానికి బండిని ఉపయోగించుకున్నారని పార్టీలో చర్చ కూడా సాగింది. ఇక మూడో అంశం రవీందర్ సింగ్ చేరిక వ్యవహారం. కరీంనగర్ మేయర్గా పనిచేసిన రవీందర్ సింగ్ బీఆర్ఎస్పై తిరుగుబాటు చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. తర్వాత రవీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఈటెల ద్వారా ప్రయత్నించారు. కరీంనగర్ జిల్లాలో ఈటెల అనుచరగణాన్ని పెరగనీయవద్దనే ఉద్దేశంతోనే నాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ రవీందర్ సింగ్ చేరికను వ్యతిరేకించారు. దీంతో కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ 2 వర్గాలుగా చీలినట్లయింది. ఇక నాలుగో అంశం బండి సంజయ్ తొలగింపు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి 2023లో బండి సంజయ్ను అకస్మాత్తుగా తొలగించారు. తన పదవి పోవడానికి ఈటెల రాజేందర్ చేసిన లాబీయింగే కారణమని బండి సంజయ్ బలంగా నమ్మారు. భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరిన వారిని కలుపుకొని అధిష్టానం వద్ద తనకు వ్యతిరేకంగా నూరిపోశారని, ఫలితంగా తనకు నష్టం జరిగిందని బండి సంజయ్ భావించారు. దీంతో ఈటెలపై బండి మరింత కోపం పెంచుకున్నారు. ఇక ఐదో అంశం తుల ఉమ టికెట్ గల్లంతు. అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ టికెట్ను పార్టీ అధిష్టానం తుల ఉమకు కేటాయించింది. ఈటెల రాజేందర్ అనుచరులు అయిన తుల ఉమకు టికెట్ రావడాన్ని బండి సంజయ్ వ్యతిరేకించారు. తన లోక్సభ పరిధిలోని అసెంబ్లీ టికెట్ తన ఇష్టప్రకారం జరిగేలా మార్పించారు. తన పలుకుబడినంతా ఉపయోగించి తుల ఉమకు టికెట్ ఇప్పిస్తే బండి సంజయ్ మార్పించారని ఈటెల నాటి నుంచి చాలా గరంగా ఉన్నారు. ఇక ఆరో అంశం అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పర వెన్నుపోట్లు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీ చేశారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో నాటి సీఎం కేసీఆర్ పై కూడా పోటీ చేశారు. ఈ 2 చోట్ల బండి సంజయ్ మనుషులు తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఈటెల రాజేందర్ భావించారు. కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేసిన తన ఓటమికి ఈటెల రాజేందర్ ప్రయత్నించారని బండి సంజయ్ నమ్మారు. ఒకరిపై ఒకరికి ఎన్నికల కారణంగా మరింత కోపం పెరిగింది. ఇక ఏడో అంశం పార్లమెంట్ ఎన్నికల్లోనూ సహాయ నిరాకరణ. పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేశారు. మల్కాజ్గిరి నుంచి టికెట్ ఆశించిన ఈటెలకు బండి అడ్డం పడ్డారని నాడు ప్రచారమూ జరిగింది. అయినా సరే ఈటెల రాజేందర్ టికెట్ తెచ్చుకున్నారు. కానీ బండి సంజయ్పై కోపం పెంచుకున్నారు. ఇదే సందర్భంలో కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు ఎక్కువ ఓట్లు పడకుండా ఈటెల రాజేందర్ ప్రయత్నించారని బండి సంజయ్ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఇక 8వ అంశం ఈటెలకు పదవి రాకుండా లాబీయింగ్. తెలంగాణకు బీజేపీ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కే ఖరారైందని సర్వత్రా వినిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు తనకు హామీ ఇచ్చారని కూడా ఈటెల చెప్పుకున్నారు. కానీ తనకు పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకున్నారని ఈటెల నమ్మారు. ఢిల్లీలో ఈటెల నడిపిన లాబీయింగ్తో పాటు రాష్ట్రంలోని ఇతర నాయకులను కూడా తనకు వ్యతిరేకంగా ఎగదూశారని ఈటెల నాటి నుంచి బండిపై కోపంతో రగిలిపోతున్నారు. ఇక 9వ అంశం హుజూరాబాద్లో బండి రాజకీయం. కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన భారతీయ జనతా పార్టీ సంస్థాగత నియామకాలు ఇద్దరి మధ్య గ్యాప్ను మరింత పెంచాయి. పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి చెందిన నాయకులను పూర్తిగా దూరం పెట్టారని ప్రచారమూ జరిగింది. బండి సంజయ్ కావాలనే తమను అణగదొక్కుతున్నారని ఈటెల రాజేందర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల అనుచరుల సమావేశాలు కూడా నిర్వహించారు. బండి సంజయ్ ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిపిన పర్యటనలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈటెల రాజేందర్ బద్ద వ్యతిరేకి అయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో బండి
సంజయ్ హుజూరాబాద్ పర్యటనలో కలిసిమెలిసి తిరగడం వివాదాస్పదమైంది. ఇక 10వ అంశం ఈటెల అనుచరుల బల ప్రదర్శన. బండి సంజయ్ హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఈటెల రాజేందర్ జీర్ణించుకోలేకపోయారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తన నివాసానికి వచ్చిన అనుచరులతో ఈటెల సమావేశం నిర్వహించారు. బండి సంజయ్పై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో పరిస్థితి మళ్లీ మామూలు స్థితికి రానంతగా చేజారిపోయింది. ఇక ఇద్దరి నాయకుల మధ్య చాలా రోజుల నుంచి విభేదాలు పెరిగి పెద్దదవుతున్నప్పటికీ పార్టీ నాయకత్వం కానీ అధిష్టానం కానీ పెద్దగా దృష్టి సారించలేదని, ఫలితంగానే నేడు ఈ పరిస్థితి వచ్చిందని క్యాడర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయో.